అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్కు ఆయన కుటుంబ సభ్యులకు వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ వచ్చాక జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక తన కుటుంబ సభ్యుల విషయంలో జోక్యం చేసుకుని అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. గత నెల రోజులుగా అధికార పార్టీ నేతల తీరు, మీడియా పోకడలతో తాను తన కుటుంబ సభ్యులు క్షోభను అనుభవిస్తున్నారని, వీళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని హెచ్చరించారు. జోగి రమేష్ కోడలు మేఘన తనని అత్తింటి వారు వేధిస్తున్నారు అని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త సంసారానికి పనికిరాడని తెలిసి పెళ్లి చేశారని ఆరోపించారు. కుటుంబ సమస్యలను హైలైట్ చేసి మీడియాలో ప్రసారం చేయటం అనేది కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ ఆ అమ్మాయి న్యాయం కోసం రోడ్డు ఎక్కారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే జోగి రమేష్ ఇందులో రాజకీయ కోణం ఉంది, తెలుగుదేశం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మేఘన అసలు ఏం జరిగిందో మనకు వివరిస్తారు. అసలు ఈ ఫిర్యాదు వెనక ఎవరున్నారు, జోగి కుటుంబం చేతిలో మేఘన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, మేఘనకు ఎదురైన వేధింపులు ఏంటో మనకి ఇప్పుడు మేఘన గారు వివరిస్తారు. మేఘన గారు నమస్తే అండి. జోగి రమేష్ ఏమంటున్నారంటే ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా మా కుటుంబ పరువు ప్రతిష్టలని బజార్కి ఇచ్చారు, పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేశారు అని నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ఆరోపించారు. సో అసలు ఏం జరిగింది పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం జరిగిందో చెప్తే ఒకసారి రాజనీతి వ్యూవర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు. యాక్చువల్గా May 28, 2025 పెళ్ళి జరిగిందండి మాది. పెళ్ళికి ముందు మాకు చాలా తక్కువ గ్యాప్ ఉందన్నమాట. జస్ట్ ఒక 15 to 20 days. అంటే మీకు పూర్వ పరిచయం అయితే ఏం లేదు మీ ఫ్యామిలీస్ కి? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన సంబంధం మాత్రమే ఇది. సో అంటే పెళ్ళికి ముందే మ్యారేజ్ బ్యూరో ద్వారా మాకు ఈ సంబంధం వచ్చింది. యాక్చువల్గా మా మమ్మీ డాడీకి ఇప్పుడు పెళ్లి చేయాలనే ఉద్దేశాలు కూడా లేవు, ఎందుకంటే 6 months బ్యాకే 6 months గ్యాప్లోనే మా అక్క పెళ్లి జరిగిందనమాట. సో ఒకరోజు వాళ్ళంతా వాళ్ళే మ్యారేజ్ బ్యూరో ద్వారా ఇట్లా మా గురించి తెలుసుకొని వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది మ్యారేజ్ బ్యూరో ద్వారా. అట్లా వచ్చిన వెంటనే వచ్చిన రోజే, పెళ్లి చూపులకు వచ్చిన రోజే వాళ్ళు మొత్తం పాజిటివ్గా మీ అమ్మాయి మాకు నచ్చిందండి, మేము వెంటనే వీళ్ళని తొందరలో పెళ్లి చేసుకుందాము, పెళ్లి కుదుర్చుకుందామని అనుకుంటున్నానని చెప్పారు. అయితే అప్పుడు జోగి రాజు అంటే మీ హస్బెండ్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను, నన్ను బలవంతంగా ఒప్పించారు అని చెప్పి ఆయన అన్నారు కదా. అంటే ఎవరు ఒప్పించారు, మీరా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా? ఖచ్చితంగా పెళ్లికి ముందు ఇట్లా బలవంతం చేసి చేసుకున్నాడనే విషయము నాకు పెళ్లి తర్వాత తెలిసిందండి. సో మీకు తెలియదు దాన్ని బలవంతం చేసి చేశారని? మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ తెలియదు? తర్వాత చిన్నగా ఒక్కొక్కటి అడుగుతుండగా మా డాడీ మమ్మీ వాళ్ళు పంచాయతీలకి సెటిల్ చేసుకుందామనే ఉద్దేశంతో వెళ్తున్న ప్రాసెస్ లో అబ్బాయి నాకు ఇది ఫోర్స్ఫుల్ గా చేసిన మ్యారేజ్ అని చెప్పి ఒకరోజు మీతో ఫోన్ లో మాట్లాడిన ఆడియో కూడా లీక్ అయింది. అతనికి అప్పటికే ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి అన్నారు. ఆ విషయం మీకు తెలుసా? తెలుసండి, మమ్మీ డాడీ వాళ్ళందరికీ కూడా తెలుసు. బట్ మేము అడిగాము ఎందుకు క్యాన్సిల్ అయింది అని చెప్పి అడిగితే వాళ్ళు క్రిస్టియన్స్, మేము హిందూస్ కదా, మేము కొన్ని సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని హిందువుల పోస్టులు కానీ హిందూకి సంబంధించిన విషయాల్ని కూడా వాళ్ళు తీసేయమని చెప్పి, మేము క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాం, మీరు కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్పడం వల్ల మేము ఆ సంబంధాన్ని వద్దనుకుంటున్నాం అని చెప్పి మాకు చెప్పడం వల్ల మేము ముందుకి కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. అయితే వీళ్ళు కూడా హిందూస్ కాదు, వీళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతారని చెప్పి మీరు అన్నారు. తర్వాత తెలిసింది పెళ్ళైన తర్వాత మీకు? అవును, పెళ్ళైన తర్వాత తెలిసిందండి, పెళ్ళికి ముందు తెలియదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఇతని ప్రాబ్లం అండి. దాని తర్వాత ఫస్ట్ థింగ్ అదే నేను ఫేస్ అయ్యాను. ఇతనికి ప్రాబ్లం ఉంది అని మీరు మీ మదర్ ఫాదర్ కి చెప్పడం అది జరిగిందా? మదర్ ఫాదర్ కి వెంటనే చెప్పలేదండి. ఫస్ట్ వచ్చేసి అత్తవారి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి వాళ్ళకి చెప్పారా? కొన్ని రోజులకి ఒక 1 week అట్లా అత్త గారికి చెప్పాను అనమాట, నేను ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి. ఏమన్నారు ఆవిడ? ఆమె ఆ విషయాన్ని ఎప్పుడు కూడా పక్కకు పెట్టేది అనమాట. సరే చూద్దాము,
అట్లా ఫ్రెండ్స్ లాగైనా ఉండండి మీరు, అతన్ని ఎక్కువ దానికి సంబంధించిన విషయాలు అడగకుండా ఫస్ట్ అయితే మీరు ఫ్రెండ్స్ లాగా ఉండండి అని చెప్పి అట్లా చెప్తా ఉండేది. మెల్లగా దాని తర్వాత అంటే మెడికల్ హెల్ప్ తీసుకుందాం అని కానీ అట్లా ఏం చెప్పలేదా? అప్పటికి చెప్పలేదండి. అప్పటికి మెడికల్ హెల్ప్ అట్లాంటివి అయితే ఏం చెప్పలేదు. అంటే నేను కూడా చిన్నగా ఫస్ట్ షాక్ లో ఉన్నాను అన్నమాట. ఆ విషయం గురించి ఫస్ట్ నేను డౌట్ గానే వీళ్ళకి చెప్పొచ్చా లేదా అని భయంతోనే చెప్పాను. ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను చెప్పడం జరిగింది కొన్ని రోజుల తర్వాత. చెప్పిన తర్వాత ఆమె కూడా ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండండి అన్నది. తర్వాత మెల్లగా దాన్ని నువ్వు అసలుకి అతనికి ఏం వాల్యూ ఇచ్చావు, ఏం చేసావు అని చెప్పి అసలు ఉన్న విషయాన్ని పక్కన పెట్టి ఇట్లాంటి ఇబ్బందులు స్టార్ట్ చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు మీ పేరెంట్స్ చెప్పారా మీరు? దాని తర్వాత ఆషాఢం వచ్చిందండి. ఆషాఢం వచ్చింది నెలకే, మేలో పెళ్ళైతే నెక్స్ట్ మంత్కి ఆషాఢం వచ్చింది. ఆషాఢంలో మేము ఇంటికి వెళ్ళినప్పుడు, మా మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళినప్పుడు నేను డల్లుగా ఉండడం చూసి అప్పుడు అడిగారు అనమాట, ఏంటి ప్రాబ్లం, అసలు మంచిగా ఉంటున్నారా లేదా అంటే. అబ్బాయి కూడా సరిగ్గా ఫోన్ చేయకుండా కొంచెం అగ్రెసివ్ గా ఉండడం స్టార్ట్ చేసిండు అనమాట. అసలు ఆషాఢంకి వెళ్ళినప్పుడు మొత్తానికి నాతో ఫోన్స్ కట్ చేసిండు. దాని ముందు వరకు కూడా పెళ్ళవగానే మెల్లగా నన్ను దూరం చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా ఆషాఢంకి వెళ్ళినప్పుడు మొత్తానికి నాతో కట్ చేయడం వల్ల అవన్నీ మా మమ్మీ డాడీ పక్కనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు నేను వాళ్ళతో చెప్పుకున్నాను. ఫస్ట్ లో చెప్పింది అయితే వాళ్ళ మమ్మీ డాడీ, మా అత్తగారికి ఫస్ట్ చెప్పాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక ఏమైనా వేధించటం కానీ లేదంటే హెరాస్ చేయటం కానీ తను కానీ అత్త మామలు కానీ జరిగిందా మిమ్మల్ని? ఖచ్చితంగా అండి. అంటే నేను ఆషాఢంలో ఉన్నప్పుడే అంటే వాళ్ళ అసలు అంటే మా మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పిన తర్వాత విషయాన్ని అసలు ఏంటి వీళ్ళిద్దరు ఇట్లా ఉంటున్నారని చెప్పేసి మా మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ అడగడం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు. అంటే ఫస్ట్ దానికి ముందు కూడా ఈ 1 month నేను ఆ 20 days ఉన్న గ్యాప్లో ఈ ప్రాబ్లం అనేది బయటపడగానే అబ్బాయి ఫోన్స్ మాట్లాడుకుంటూ డైవర్ట్ చేసేవాడు అనమాట. ఆ విషయం మేమిద్దరము ఉండే టైం అనేది మాక్సిమం ఫోన్స్ మాట్లాడుకుంటూ ఇట్లా వాష్రూమ్స్ లో టైం స్పెండ్ చేస్తూ టైం అనేది డైవర్ట్ చేసేవాడు అనమాట. అదొకటి. తర్వాత మీ డౌరీ కోసం హెరాస్ చేశారని కూడా అన్నారు. వెహికల్ కొని పెట్టండి మా అబ్బాయికి అని మీ అత్తగారు అడిగారని, అవి కూడా జరిగినాయి. అదే అండి, అంటే ఇవి పెళ్ళైన 1 week లో ఈమె ఇదొకటి ప్రాబ్లం పక్కన పెట్టి ఇవి నన్ను ఆషాఢంకి ఇంటికి వెళ్ళే ముందే ఇవన్నీ వచ్చేటప్పుడు నువ్వు తీసుకొని రా అని చెప్తూనే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయాలు పక్కకు పెట్టి మా మమ్మీ డాడీకి కూడా చెప్పిన తర్వాత వాళ్ళు అడిగితే మా మమ్మీ డాడీకి చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు అబ్బాయికి మీరు ఏం వాల్యూ ఇచ్చారు, అసలు ఏం పెట్టినారు మీరు పెళ్ళప్పుడు అని చెప్పి అక్కడ కూడా సేమ్ ప్రయత్నం ఇష్యూని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడైనా నా దగ్గర అయినా మా మమ్మీ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు ఇష్యూ ఎంతసేపటికి ఇష్యూ పక్కన పెట్టేసి వేరే రకంగా డైవర్ట్ చేయడానికి చూశారు. ఖచ్చితంగా రమేష్ ఫ్యామిలీ వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందా? వాళ్ళు ఏమన్నా మీకు అంటే మీ మీద కూడా మీరు కూడా మతం మారాలని ఒత్తిడి చేశారా? పెళ్లికి ముందు అయితే మాకు తెలియదండి, హిందూస్ అని చెప్పే పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నేను ఇది తెలుసుకున్నాను అనమాట. అంటే నా కోసం అని చెప్పి సపరేట్ గా మరి 3rd floor లో పూజ గది పెట్టించారు. అంత బాగానే ఉంది. స్టార్టింగ్ లో ఒక 2-3 days వరకు పూజ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మెల్లగా శకుంతల గారు దాని గురించి మన హిందూ దేవుళ్ళ గురించి వెటకారంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం స్టార్ట్ చేసేదన్నమాట. ఎలాంటివంటే ఇదేంటి అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, వాళ్ళకు కూడా ఇదేంటి మనుషుల్లాగానే ఇద్దరిద్దరు భార్యలు, అన్ని మనుషుల్లాగానే పిల్లలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారు? ఇప్పుడు నువ్వు పూజ చేసుకుంటున్నావు, నువ్వు ప్రసాదం పెట్టావు ఇందాక, ఇప్పుడు మీ దేవుడు తింటాడా పెడితే మాత్రం అని చెప్పి ఇట్లా విమర్శించేది చేసేదన్నమాట. నేను తిరిగి క్వశ్చన్ చేసినా కూడా ఆమెని అంటే ఇది అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అత్తమ్మా, ఎవరి దేవుళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అడిగేదాన్ని అనమాట. దాని తర్వాత మేము మెల్లగా ఆమె చేసే పనులను బట్టి నాకు ఆ ఇంట్లో పూజ చేసుకోవాలన్నా కూడా కనీసం గుడి గంట కొట్టాలన్నా నాకు ఇబ్బందిగా భయంగా చేసుకునేదాన్ని.
అదే అగరొత్తుల అదే వెలిగిస్తే అవును శవాల దగ్గర వాసన వస్తుంది అన్న ఉమ్, రమేష్ గారు అన్నారు అవును. నిజమేనా? రమేష్ గారు శకుంతల గారు కింద నేను కూర్చున్నప్పుడు ఉమ్, అగరబత్తులు వాసన వస్తుంటే వాళ్ళు అలాంటి ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు, నాకు అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ లో ఉమ్. మీరు వాళ్ళ కుటుంబ పరువును బజార్ను పడేశారని చెప్పన్నారు. అలాగే విడాకుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత కావాలని కేసు పెట్టి అల్లరి చేస్తున్నారని ఉమ్. మీ మీద ఆరోపణ చేశారు. ఏ అమ్మాయి, ఏ ఆడపిల్ల అయినా, ఏ తల్లిదండ్రి అయినా కావాలని చెప్పి ఈ సిచ్యువేషన్స్ తీసుకుంటారండి ఖచ్చితంగా. జోగి రమేష్ అసలు ఫస్ట్ ఈ పెళ్లి చేయడమే ఒక దురుద్దేశంతో చేశాడు. ఎందుకంటే అతనికి అన్ని తెలిసి చేయడం అనేది తప్పు. అన్ని తెలిసి చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మోసం చేస్తూ ఇబ్బంది పెట్టిన 1.5 year నుంచి వాళ్ళు నోరు మూసుకొని ఉంటారనేది ఇంకొక తప్పు అతని ఆలోచన. అంటే ఒకటి ప్రాబ్లం తెలిసిన తర్వాత కూడా కొడుకునే సపోర్ట్ చేశారు గుడ్డిగా, మీకు అండగా నిలబడలేదు. అంటే దీంట్లో ఒక్కటి కాదండి, ఫస్ట్ అతని ప్రాబ్లము, తర్వాత వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పిన సంగతి నాకు తెలీదు. మళ్ళీ ఇవన్నీ సరిపోదన్నట్టు మీరు ఏం బెటర్ ఏం చేశారని ఈ విషయాలు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఒకదాని తర్వాత ఒకటి నాకు అనేక రకాల బాధ. అంటే ఒకటి మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవటం, అతని దగ్గర లోపం ఉండటం, తర్వాత డౌరీ కోసం లేదంటే వీటి కోసం హెరాస్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. సో వీటన్నిటి నేపథ్యంలో మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? అంటే పెద్ద మనుషుల ద్వారా జనరల్ గా బయటికి రాకుండానే ముందు సాల్వ్ చేసుకుంటారు కదా, అట్లాంటి ప్రయత్నం జరిగిందా మీ బంధువులు కానీ వాళ్ళ బంధువులు కానీ అట్లా? ఇప్పుడు ఒక పెద్ద అంటే యుద్ధమే జరిగిందండి లోపల. అంటే సైలెంట్ వార్ అనేది మేము వన్ సైడ్ అన్నమాట. సఫరింగ్ అనేది వన్ సైడే ఉంది ఎప్పుడు. మాక్సిమం బయటికి రాకుండా లోపలే సెట్ చేసుకోవాలి అని చెప్పి మా మమ్మీ డాడీ మాక్సిమం ట్రై చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించింది ఇంకొక ఎట్లాగో దీంట్లో మోసపోయాము, అమ్మాయి లైఫ్ ఇట్లా అయిపోయింది, వీళ్ళని తొందరగా దీన్ని బయటికి రాకుండా సెట్ చేసుకుందామని చూసారనమాట. అండ్ అతను చెప్పినట్టు అంటే నేనేదో కక్ష సాధించి నేనేదో వాళ్ళ పరువు తీయాలని చెప్పి నేను ఎందుకు అనుకుంటున్నాను. నాదేమి కక్ష సాధించడానికి పరువు తీయడానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాది కాదు. ఫస్ట్ థింగ్. దీనివల్ల నష్టపోయేది కూడా ఎక్కువ నష్టం మీకే జరుగుతుంది. ఎక్కువ నష్టం కూడా బయటికి రావడం వల్ల ఆడపిల్లకే జరుగుతుంది ఏ రోజైనా కూడా. ఫస్ట్ నుంచి మోసపోయాము, తర్వాత కూడా సఫరింగ్ బయటికి వచ్చిన తర్వాత కూడా అతనికంటే ఎక్కువ నష్టం మాకే జరుగుతుంది ఖచ్చితంగా. జోగి రమేష్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు, రాజకీయాల్లో ఉన్నారు. మరి ఆయన పలుకుబడితో మిమ్మల్ని, మీ ఫాదర్ని కానీ మిమ్మల్ని కానీ బెదిరించడం కానీ అలాంటివి జరిగిందా? తెలంగాణ రాజకీయ నాయకుల వైపు నుంచి కానీ ఆంధ్ర రాజకీయ నాయకుల వైపు నుంచి కానీ అలాంటి బెదిరింపులు ఏమన్నా వచ్చినాయా? అంటే అతను ఎప్పుడు ఎట్లా అంటుండేవాడంటే ఏమైతుంది మహా అయితే నా మీద ఒక కేసులు వేస్తారు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుంది, నాకు అవేం పెద్ద కొత్త విషయాలు కాదు, మీ అమ్మాయే ఇంకా డైవర్స్ కోసం అని చెప్పేసి 4-5 years కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, మాకేం భయం లేదు పెద్దగా, మేము మా అబ్బాయి కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు కూడా లేవు, కాబట్టి ఎప్పటికైనా మీరే సఫర్ అవుతారు అని చెప్పేసి మమ్మల్ని ఆ వీక్నెస్ పాయింట్ మీద హోల్డ్లో పెట్టుకుంటూ ఇక్కడ వరకు తీసుకుని వచ్చాడు. దాని తర్వాత ఒక 4 months వచ్చేసి అతను జైలుకి వెళ్ళడము లిక్కర్ కేసు మీద, ఇంకొక 1 month వచ్చేసి పరామర్శ అని చెప్పేసి, దాని తర్వాత ఇంకా మేము ఆగస్ట్లో వాళ్ళు మా మీద డైవర్స్ ఫైల్ చేశారు కదా రాజీవ్, అప్పుడే వాళ్ళకి ఉద్దేశం ఉంది వీళ్ళని తొందరలో పెళ్లి చేసుకుందాము వదిలించేసుకోవాలి అనే ఉద్దేశంతో వెంటనే డైవర్స్ ఫైల్ చేశారు. సో ఇప్పుడు అతనికి ప్రాబ్లం ఉందని మీకు ముందే తెలిసిపోయింది, మ్యారేజ్ అయిన ఒక 1 month లోనే ప్రాబ్లం ఉందని తెలిసిపోయింది, మీ అత్తమామలో వైద్యం చేద్దామని కూడా చెప్పారు. సో మీరు ఎందుకు వెయిట్ చేశారు మరి ఇంతకాలం? 1.5 year వెయిట్ చేశారు ఎందుకని? యాక్చువల్గా ఏ అమ్మాయి కూడా పెళ్ళైన వెంటనే తెలిసిన వెంటనే ఇది ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సెటిల్ చేసుకోవాలి, సెట్ చేసుకొని మళ్ళీ మంచిగా ఉండాలనే చూస్తుంది. అట్ ద సేమ్ టైం నేను కూడా అట్లనే ప్రయత్నించిన. బట్ అతను అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ట్రీట్మెంట్ చేపిస్తాము నువ్వు వెయిట్ చేయము అని చెప్పి ఆ టైం అనేది డ్రాగ్ చేస్తూ వచ్చారనమాట. మా మమ్మీ వాళ్ళకి కానీ నాకు కానీ ఆ టైంని డ్రాగ్ చేస్తూ, అంటే ఆ టైంలో కూడా ఆ ట్రీట్మెంట్ టైంలో నేనేమి అక్కడ లేను, పెళ్ళైన 20 days లోనే యాస్టీస్గా ఇంతకుముందు చెప్పిన విధానంగానే నేను అక్కడ వెళ్ళి ఉన్నాను.
ఆ టైం కాస్త 1 మంత్ 2 మంత్స్ కాస్త ఒక ఒక 4-5 మంత్స్గా ఎక్స్టెండ్ అయింది. దాని తర్వాత ఇవి లిక్కర్ కేసు అని చెప్పి ఇంకొన్ని మంత్స్ ఎక్స్టెండ్ అయిపోయింది. ఆ తర్వాత వెంటనే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇది ఇంకా సెట్ అయ్యేటట్టు లేదని చెప్పేసి కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుందాము అనే డెసిషన్కి వచ్చారనమాట. ఈ గొడవంతటి వెనక మీ ఆరోపణల వెనకాల మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి పాత్ర ఉంది. రాజకీయంగా నన్ను అపఖ్యాతి పాలు చేయడానికి ఆయనే చేస్తున్నాడని చెప్పి రమేష్ గారు నిన్ను ఆరోపించారు. మీరు అసలు వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళమని ఎవరిని సలహా ఇచ్చారా, లేకపోతే మీరే వెళ్ళారా? లేదండి. ఆయన ఏమన్నారు? అంటే లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి మేము న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అంటే వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లే ముందు కూడా మేము సిపి దగ్గర కంప్లైంట్ పెట్టినప్పుడు మా లాయర్ ద్వారా సజ్జల రామకృష్ణ గారి దగ్గర నుంచి రమ్మని చెప్పి మాకు ఇంటిమేషన్ వచ్చింది. అక్కడికి కూడా మేము వెళ్ళాము. పెద్దవాళ్ళకి గౌరవించి వెళ్ళాలి కాబట్టి ఆయన మాట మీద గౌరవంతో నేను సజ్జల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళాము. అక్కడే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అక్కడ జోగి రమేష్ గారు కూడా రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో. అక్కడ ఆల్రెడీ ఒకరోజు మాట్లాడుకున్నారు మేము సిపి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. అక్కడ అంటే వారు కూడా సజ్జల రామకృష్ణ గారు కూడా దీన్ని వీలైనంత తొందరలో క్లోజ్ చేసేసుకొని అమ్మాయిని దీంట్లో నుంచి విముక్తి చేసి న్యాయం చేయాలనే ప్రయత్నించారు. బట్ జోగి రమేష్ గారు దానికి మళ్ళీ కూడా సహకరించలేదు. అంటే ఒక 2 daysలో సెట్ అయిపోతుంది అని చెప్పేసి సెటిల్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అక్కడ ఒప్పుకున్నారు, తర్వాత దాన్ని ఖాతరు చేయాల ఆ ఒప్పందాన్ని. అవును, ఎట్ ద సేమ్ టైమ్ ఇంతకు ముందు లాగానే మళ్ళా. సో ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారండి? ఇప్పుడు ఫైనల్ గా నేను ఏం కోరుకుంటున్నానంటే ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి నుంచి కూడా నాకు సహాయ సహకారాలు అంది వీళ్ళైనంత తొందరలో నాకు న్యాయం జరిగి దీంట్లో నుంచి విముక్తి కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మేఘన ఆవేదన చూశారు కదా. మనందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు అత్తారింట్లో కష్టపడకూడదని తల్లిదండ్రులు తప్పిస్తూ ఉంటారు. ఒక మాజీ మంత్రిగా ప్రజానాయకుడిగా ఉన్న జోగి రమేష్ ఈ అమ్మాయి విషయంలో 3 తప్పులు చేశారు. 1, తన కుమారుడు లోపాన్ని కప్పుచ్చి పెళ్లి కుదిర్చారు. 2, తమ మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు. 3, కొత్త కోడల్ని లాంఛనాలు కట్నాల పేరుతో వేధించారు. 4 మంచి చెడు చెప్పాల్సిన జోగి రమేష్ తన సొంత కుటుంబంలో ఆ పని చేయలే. పెద్దల సమక్షంలో కుదిర్చిన ఒప్పందాన్ని కూడా కాలు రాశారు. ఆ ఒప్పందాన్ని గౌరవించాల. చివరికి అమ్మాయి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది న్యాయం కోసం. సమాజం ఏమనుకుంటుందన్న వెరపు లేకుండా జోగి రమేష్ ప్రెస్ మీట్లు పెట్టి సవాళ్లు చేస్తున్నారు. ఇది మేఘన వ్యధ. ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి ఇందులో రాజకీయాలు చూపించడం దిగజారుడు వ్యవహారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులకు కుటుంబ విలువలు నేర్పాలి. ఆయనకు కూడా 2 కూతుర్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మేఘన్ను కూడా తన కుమార్తెగా భావించి ఆమెకు న్యాయం చేసేలాగా జోగి రమేష్ మీద ఒత్తిడి తెస్తే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.